హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే బిర్యానీ ఇదనమాట. రెసిపీ వచ్చేసి అది నాన్ వెజ్ బిర్యానీ కాదు, అలానే వెజ్ బిర్యానీ కాదు. సో ఇదేంటంటే మష్రూమ్ బిర్యానీ. సో ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఎలా చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో అప్పుడే మీకు బిర్యానీ టేస్టీగా ఎలా రావాలి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. సో ముందుగా మనం ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి ఇలా మష్రూమ్స్ అయితే తీసుకోవాలి. ఇవి నాటు మష్రూమ్స్ అండి. నార్మల్గా మనకి మాల్స్లో దొరికే మష్రూమ్స్ అయితే కాదు. సో నాటు మష్రూమ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. వీటి వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా బయట తీసుకునే వాటితో కంపేర్ చేసినా కూడా ఇవి తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్గా భూమిలో పండి వస్తాయి కదా. సో మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట. వీటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే దీనికి చాలా డస్ట్ ఉంటుంది. సో నేను వీడియోలో చూపించే విధంగా చూసారు కదా, మీరు నైఫ్తో కానీ లేకపోతే వేల్తో కానీ ఏంటంటే ఆ మష్రూమ్స్ పైన ఇట్లా మీరు అనుకున్నట్లయితే, నేను చూపించే విధంగా మీరు అనుకున్నట్లయితే దానిపైన ఉన్న డస్ట్ మొత్తం వస్తుంది. ఇలా ఒక లేయర్లా ఫామ్ అయి ఉంటుంది అనమాట పైన మొత్తం. సో ఆ లేయర్ని కంపల్సరీ మీరు రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో చాలా చాలా డస్ట్ ఉంటుంది. మీరు చూస్తేనే అర్థమై ఉండాలి. చూసారు కదా, ఇలా కొంచెం తీసి మీకు చూపిస్తున్నాను ఎంత డస్ట్ ఉందో. సో దీనివల్ల చాలా డేంజర్ అనమాట. సో క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా. సో ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇవి ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే చూసారు కదా, పై లేయర్ అంతా తీసేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేస్తాయి అనమాట మనకి. సో ఇప్పుడు వీటన్నింటిలోని మనం కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. మనకి ఏ సైజులో అయితే ఈ మష్రూమ్స్ కావాలనుకుంటున్నామో ఆ సైజులో మనం వీటిని కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజులోని, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, లేదంటే చిన్న ముక్కలు కావాలనుకుంటే చిన్నవి. మరీ చిన్నవి కట్ చేయొద్దు, ఎందుకంటే మనం వండేటప్పుడు ఏంటంటే గుండగా అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు ఎందుకు అంటే ఇవి నల్లగా అయిపోకుండా ఉంటాయి. మనం కర్రీ వండడానికి ఇంకొక 10 మినిట్స్ అలా టైం పడుతుంది కాబట్టి అంతవరకు ఏంటంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఏంటంటే ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఆనియన్స్ని పొడిగా కట్ చేసుకొని వాటిని వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోండి. ఆనియన్స్ వేపుకునేటప్పుడే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయేంతటి వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యేంతటి వరకు ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ కూడా మంచిగా స్మెల్ వచ్చేంతటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో టొమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అవన్నీ ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆనియన్స్, అందులో వేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంతటి వరకు కూడా బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అప్పుడు దీనికి ఉన్న పచ్చివాసన పోయి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈలోపు ఇలా ఒక ప్యాన్లో మనం బిర్యానీ ఎందులో అయితే వండుకోవాలనుకుంటున్నామో అందులో కొంచెం బియ్యం యాడ్ చేసుకొని, బాస్మతి రైస్ నేను తీసుకుంటున్నాను. మీకు ఎంత రైస్ కావాలనుకుంటే దాని నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు అందులోనే మొత్తం బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత షాజీరా, ఇంకా పచ్చి బిర్యానీ ఆకు కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు పచ్చి బిర్యానీ ఆకు దొరకలేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. షాజీరా కూడా దొరకలేదు అనుకుంటే, లేదు అనుకుంటే స్కిప్ చేసేసి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. అండ్ ఇందులోనే కొంచెం ఉప్పును కూడా వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసారు కదా, మనకి మసాలా అంతా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అండ్ మనకి గ్రేవీలా కూడా అయిపోయిందనమాట. సో ఈ విధంగా మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ని కడిగి పక్కన పెట్టుకోమన్నాను కదా, సో వాటిని కూడా ఏంటంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. దానివల్ల మష్రూమ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో అప్పుడు మష్రూమ్స్ బాయిల్ అయినట్టు ఉంటుంది, ఫ్రై అయినట్టు కూడా ఉంటుంది అనమాట. ఇలా మష్రూమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా మంచిగా పట్టేంతటి వరకు కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఆ మసాలా ఇదంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా వాటర్ వెంటనే వేసేయకుండా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మనం మిక్సీ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మూత పెట్టి తీసిన తర్వాత చూసారు కదా, మొత్తం గ్రేవీ అంతా దగ్గరగా వచ్చేసింది. మసాలా అది కూడా ఆ మష్రూమ్ ముక్కలకి బాగా పట్టింది. సో ఇలా బాగా పట్టేంత వరకు కూడా ఉంచుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు. సో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉందనుకోండి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు బిర్యానీలో యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం అన్నంలో కలుపుకొని తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు మనం బిర్యానీ చేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ కర్రీ అయిపోతుంది అన్న టైం
కసూరి మెతి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కర్రీ ఎండింగ్కి వచ్చేసిన టైంలోనే ఈ 2 వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఇలానే కర్రీగా తినొచ్చు, లేకుంటే మనం ఆల్రెడీ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, చూడండి ఒకసారి మంచిగా బాయిల్ అయిపోయింది. ఆ మసాలా దినుసులు అవన్నీ వేసుకోవడం వల్ల ఉప్పు ఎందుకు వేసుకోమని అంటే రైస్కి తగ్గ ఉప్పు మీరు ఎప్పుడే వేసుకున్నట్లయితే తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత వేసుకునే దానికన్నా ఒకసారి రైస్ బాయిల్ అవుతున్నప్పుడే రైస్కి తగ్గట్టు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ దీన్ని 70% 80% బాయిల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ కర్రీతో బాయిల్ అవ్వాలి, ఆ కర్రీ ఫ్లేవర్ కూడా ఈ బియ్యంకి పట్టాలి కాబట్టి ఫుల్గా బాయిల్ చేసేసుకోవద్దు. ఒక 80% బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో ముందు ఒక లేయర్ అంతా ఈ బాస్మతి రైస్ని వేసేసుకోండి. తర్వాత ఇంకొక లేయర్ ఏంటంటే మనం ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ కర్రీని ఏంటంటే ఒక లేయర్ వేసేసుకోండి. మష్రూమ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో ఏంటంటే మనకి క్యాన్సర్ని తగ్గిస్తుంది, ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో ఏంటంటే విటమిన్ డి బాగుంటుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెంచుతుంది. మష్రూమ్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులోని నాటు మష్రూమ్ కదా మనం వండుకుంటుంది, ఇందులో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. దొరికితే మాత్రం ప్రతి మంత్కి ఒక్కసారైనా వండుకొని తింటే చాలా మంచిది. లేకపోతే బయట మాల్స్లో కూడా ఉంటాయి, అవి ఏంటంటే హైబ్రిడ్వి, నాటు అయితే కాదు. ఒక్కసారి నాటు మీకు దొరికితే మాత్రం కంపల్సరీ కర్రీ అయినా లేకపోతే ఫ్రై అయినా బిర్యానీ అయినా మీకు నచ్చిన విధంగా ఒకసారి ట్రై చేసి వండుకొని తినండి. మంచిగా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది. కాబట్టి ఇప్పుడు చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఏంటంటే గ్రేవీతో పాటు ఈ కర్రీ అనేది కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఆల్రెడీ మనం లాస్ట్లోని గరం మసాలా ఇంకా కసూరి మెతి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఈ కర్రీ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేయర్ ఏంటంటే ఈ మష్రూమ్ కర్రీని కూడా వేసుకోవాలి. నేను 2 లేయర్స్ కింద వేసుకుంటున్నాను. మీకు లేదు అనుకుంటే ఓకే, అంత టైం వేస్ట్ ఎందుకు అనుకుంటే కిందనంతా బియ్యం ఆల్రెడీ 80% బాయిల్ అయిన కింద రైస్ ఉంచేసి పైన ఒకేసారి కర్రీ వేసుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా పైన ఏదైనా బరువు పెట్టుకొని చేసేసుకున్నా సరే మనకి టేస్ట్ ఇదే విధంగా వస్తుంది అనమాట. నేనైతే 2 లేయర్స్ కింద 2 కర్రీ లేయర్స్ ఇంకా 2 రైస్ లేయర్స్ కింద తీసుకుంటున్నాను. చూసారు కదా, కింద ఒక లేయర్ పెట్టేశాను, మళ్ళీ పైన ఏంటంటే మళ్ళీ మిగిలిన రైస్ అంతటినీ వేసేసి మళ్ళీ పైన ఈ కర్రీని అయితే వేసేసాను అనమాట. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కొంచెం వేసుకున్నాను, ఇంకొంచెం అంటే కింద అడుగు పట్టకుండా ఉండడానికి అని చెప్పి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాను అనమాట. ఇందులో మీకు కలర్ కావాలనుకుంటే, అంటే కొంచెం ఇంకా కలర్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఆ వాటర్లో పసుపైన యాడ్ చేసుకొని వేసుకోండి. లేదు అనుకుంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి కదా, రెడ్ కానీ ఎల్లో కలర్ని కూడా యాడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు మరీ హెల్తీగా కావాలనుకుంటే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఆ వాటర్ని మీరు పెట్టుకున్నట్లయితే బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా సో ఒక్కసారి ఇది మళ్ళీ ఒక 15 మినిట్స్ మీరు దీన్ని ఇలా వదిలేసి సిమ్లో పెట్టి ఇలా వదిలేసుకున్నట్లయితే మనం ఏంటంటే గరిటె ఇలాగ లోపలికి పెట్టి మనం తీసినట్లయితే వాటర్ అనేది ఏమాత్రం రాకూడదు అనమాట. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆవిరికి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని అలానే వదిలేయాలి. ఏ బిర్యానీ అయినా అలా చేసినట్లయితే ఆవిరి కూడా బిర్యానీకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. తినేటప్పుడు కూడా వేడిగా కాకుండా ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ వదిలేయండి దాన్ని. అప్పుడు సర్వ్ చేసుకొని తిన్నట్లయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా తినే చికెన్ మటన్ ఇలాంటి బిర్యానీస్ కన్నా ఈ మష్రూమ్ బిర్యానీ చాలా హెల్తీ అండ్ చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ వాటికన్నా ఎక్కువ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ఇంక నేనైతే మరి ఉంటాను. బాయ్ బాయ్.